హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో తమ్మునేం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా వాడి ఫస్ట్ డే స్కూల్. వాడి కన్నా నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అమ్మ స్కూల్కి ఎప్పుడు వెళ్తానని చాలా డేస్ నుంచి. రీసెంట్గానే బుక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము. అప్పటి నుంచి అయితే ఇంకా డైలీ అడుగుతున్నాడు, నాకు ఆ బుక్స్ ఎప్పుడు ఇస్తావు, ఆ బ్యాగ్ ఎప్పుడు ఇస్తావు అని. సో ఈ రోజు అయితే ఇంకా ఫైనల్గా ఫస్ట్ డే స్కూల్. జస్ట్ 1 అవరే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూడాలి ఎలా ఉంటాడు ఏంటి అనేది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక నేనైతే మార్నింగే ఫస్ట్ లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫస్ట్ డే కాబట్టి అస్సలు లేట్ వెళ్ళకూడదు అని అనుకున్నాను. సో ఎర్లీగానే స్టార్ట్ అవుదాము, అందులోనూ స్కూటీ కాబట్టి కొంచెం నేను కూడా స్లోగా తీసుకువెళ్తాను, అందుకని చెప్పి ఫాస్ట్గా నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను. ఈ రోజు నుంచి నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, వాడిని తీసుకువెళ్ళాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి. లేకపోతే ఈ మధ్యన చాలా లేట్ అయిపోతుంది. మార్నింగ్ 10కి అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఇంకా అలా అయితే కుదరదు, మార్నింగ్ 9 కల్లా కంప్లీట్ చేసేయాలి. ఈ రోజైతే నేను పప్పు టొమాటో చేశాను అండ్ వాటర్ మెలోన్. దోశకైతే నేను ఓట్స్ దోశ చేశాను, చాలా బాగుంది. ఎవరైనా ఓట్స్ యూజ్ చేయాలి బట్ తినలేమో అనుకుంటే దోశ ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, హెల్దీ కూడా కాబట్టి పిల్లలకు కూడా బాగా తింటారు. మా వాడికి కూడా దోశ చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన అయితే ఎక్కువగా వేస్తూ ఉంటున్నాను ఓట్స్ దోశ. సో ట్రై చేయండి మీరు కూడా. ఇంక ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ టైం ఉంటుంది కాబట్టి కొంచెం పర్లేదు, స్లోగా అవన్నీ రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెట్టచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నేనైతే పెద్దగా ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను, వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు చాలా డేస్ నుంచి స్కూల్కి వెళ్ళాలి అని. మా ఇంటి దగ్గర కిడ్స్ కూడా చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాడికి పాపం కిడ్స్తో మాట్లాడడం, ఆడుకోవడం ఇవన్నీ చాలా తక్కువ. సో అట్లీస్ట్ స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అని అనుకుంటున్నాను. అండ్ బెంగళూరులో స్కూల్స్ కూడా మరీ ఫుల్ డే అవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి కూడా అంత స్ట్రెస్ ఉండదు. సో హ్యాపీగా కాసేపు అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. అందులో నర్సరీ పెద్ద ఏమీ క్లాసులు అవన్నీ ఉండవు కాబట్టి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నారు. హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, 7:30కి వెళ్తారు కాబట్టి మాకు ఒక 1 అవర్ టైం అయితే ఉంటుంది. స్కూల్ అయితే 9 o'clockకి. ప్రజెంట్ అయితే ఒక 1 అవర్ అలానే స్కూల్ ఉంటుందని చెప్పారు. సో ఏమీ పెట్టక్కర్లేదు, స్నాక్స్ అవన్నీ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి తీసుకువెళ్తే సరిపోద్ది. ఈ రోజు నుంచి నాకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, అంటే నేనే డ్రాప్ చేసి మళ్ళీ తీసుకురావాలి, అవన్నీ నాకే ఉంటాయి కాబట్టి నాకు కూడా కొంచెం కొత్త. అండ్ నేను స్కూటీ మీద తీసుకువెళ్ళబోతున్నాను. నేను కూడా కొంచెం డ్రైవింగ్ మరీ అంత ఎక్కువ రాదు నాకు. సో నార్మల్ ఖాళీగా ఉన్న రోడ్లలో మాత్రమే డ్రైవ్ చేయగలను నేను. సో ఈ రోజు నుంచి అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మా వాడిని డైలీ స్కూటీ మీద తీసుకెళ్ళి స్కూటీ మీదే తీసుకురావాలి. అవన్నీ కూడా నాకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. స్కూల్ అయితే కొంచెం దగ్గరే, బట్ మరీ నడుచుకుని వెళ్ళేంత దగ్గర కాదు. స్కూటీ మీద అయితే కొంచెం ఈజీ అవుతుంది, అంత దూరం నడవలేము డైలీ 2 times కదా. సో ఇప్పుడైతే మా వాడు కూడా రెడీ అయిపోయాడు. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా యూనిఫామ్ అవన్నీ తీసుకుని వెళ్ళిపోదాం. ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళి నేను రాసుకుంటా, మేము డ్రాయింగ్ రాసుకుంటాము, చదువుకుంటావా? డ్రాయింగ్ వేసుకుంటావా? ఏడుస్తావా నువ్వు? స్కూల్లోని పిల్లలందరూ ఏడుస్తారు ఇప్పుడు, అక్కడ నువ్వు కూడా ఏడుస్తావా? ఆడకూడదు, నువ్వు గుడ్ బాయ్. నువ్వు వెళ్ళి కాసేపు ఉండి చదువుకున్న తర్వాత నేను వచ్చేస్తానే, ఓకేనా? ఎవరిని చూసి ఏడవకు. ఏమన్నా కావాలంటే అక్కడ మేడం ఉంటారా, అవన్నీ అడుగు, ఓకే? తర్వాత నేను వచ్చేస్తాను. రెడీ అయిపోదామా? ఓకే పదా. మా వాడికి నేను ఏదైనా కొత్తగా చేస్తున్నాము అనుకునేటప్పుడు కొన్ని మంత్స్ ముందు నుంచే వాడికి చెప్తూ ఉంటాను. అప్పుడు అది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఆల్రెడీ వాళ్ళు దానికి ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి. సో నేను ఆల్రెడీ 6 months ముందు నుంచే స్కూల్కి వెళ్తావు, నువ్వు అక్కడ చదువుకోవాలి, ఎక్కువ అల్లరి చేయకూడదు, సైలెంట్గా ఉండమంటారు, కాసేపే ఆడుకోవాలి, అందరితోనూ కలిసి ఉండాలి. సో ఇవన్నీ చెప్తూ ఉన్నాను కాబట్టి వాడికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో అస్సలు ఏడవకూడదు అని కూడా చెప్పేదాన్ని. ఫస్ట్లో అడిగేవాడు, నువ్వు కూడా వస్తావా లోపలికి, నువ్వు కూడా నాతోనే ఉండు అని. సో మెల్లగా నేను డైలీ చెప్తూ ఉండడం వల్ల వాడికి అర్థమైంది నేను అక్కడ ఉండను, వాడు ఒక్కడే వెళ్ళాలి అని. వాడు అదే చెప్తున్నాడు, నేను ఏడవను, నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తావు కదా అని అడుగుతూ ఉంటాడనమాట. సో నేను డ్రాప్ చేస్తాను, అక్కడ మేడం ఉంటారు, ఏమన్నా కావాలంటే అడుగు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అవుతారు. సో అక్కడ ఈజీగా అడ్జస్ట్ అవుతారు, లేకపోతే ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి ఇలాంటివన్నీ కొంచెం హెల్ప్ అవుతాయి. నేనైతే వాడికి కొంచెం ముందు నుంచే చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా స్టార్టింగ్ డే నుండే స్కూల్ యూనిఫామ్ అవన్నీ అన్నారు.
నాకైతే కొంచెం భయంగా కూడా ఉంటుంది లోపల. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కదా. ఇక్కడైతే కన్నడ, తెలుగు మ్యాక్సిమం ఆ స్కూల్లో ఎవరికి రాదనుకుంటా. నేను ఆల్రెడీ స్కూల్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరికి తెలుగు వాళ్ళు లేరు. ఒక ఆయా మాత్రం తెలుగులో కొంచెం మాట్లాడారు. సో వాడికి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, లాంగ్వేజ్ రాదు కాబట్టి. నేను కూడా అదే అనుకున్నాను. స్కూల్ గురించి ఎంక్వైరీ చేసి ఒక 2-3 స్కూల్స్కి అయితే వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే వాడు ఏం పెద్దగా చదవకపోయినా పర్వాలేదు, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అట్లీస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే చాలు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి వాడికి కొంచెం ఈజీ అవుతుంది. స్కూల్లో కూడా ఏమైనా కావాలన్నా ఏదేమన్నా జరిగినా మేడంకి చెప్పగలిగితే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు అని అనుకునేదన్నమాట. ఇంకా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయితే ఓన్లీ జస్ట్ హాఫ్ డే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12 కల్లా అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఈ స్టార్టింగ్ 1 వీక్ మాత్రం ఒక 1 అవరే స్కూల్ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే అందరూ ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఒక 1 అవరే స్కూల్ ఉంటుంది అని అన్నారు. ఈ 1 వీక్ కూడా ఓన్లీ జస్ట్ 1 అవర్ వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంటాడు అంతే. మా ఏరియాలో అయితే అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే మా ఇంటి దగ్గరలోనే చాలా స్కూల్స్ ఉన్నాయి. నాకు తెలుసున్న కొంతమంది ఫ్రెండ్స్ని అయితే అడుగుతూ ఉన్నానమాట. వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కాబట్టి అన్ని స్కూల్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్నాను. నేను కూడా పర్సనల్గా 2-3 స్కూల్స్కి అయితే వెళ్ళి అన్నీ అడిగి వచ్చాను. స్కూల్స్ అవన్నీ కూడా చూశాను నేను. సో నాకు చూసిన వాటిలో ఇది కొంచెం బెటర్ అని అనిపించింది. కొంచెం ప్లే ఏరియా అవన్నీ బాగున్నాయి, కొంచెం స్పేషియస్గా ఉంది. మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది అని అనిపించింది. లేకపోతే ఇంట్లోకి స్కూల్కి డిఫరెన్స్ లేకపోతే వాళ్ళు కూడా పెద్దగా ఎంజాయ్ చేయరు కాబట్టి నేనైతే అదే అనుకున్నాను. స్కూల్ చూడడానికి కొంచెం పెద్దగా ఉండాలి, ఆడుకోవడానికి అది, అండ్ ఒక బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్న వాడికి రాగలిగితే చాలు అని అనుకున్నాను. ఇంకా స్కూల్ ఫీజు అయితే నర్సరీకి 70K వరకు తీసుకుంటున్నారు. ఇంకా ఎల్కేజీ, యూకేజీ పెరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ ఇది అయితే అవి నార్మల్గానే బెంగళూరులో స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కొన్ని స్కూల్స్ అడిగాను, ఇంకా ఎక్కువ చెప్పారు. కొన్ని స్కూల్స్ అయితే కొంచెం తక్కువ కూడా ఉన్నాయి. బట్ నాకు ఆ తక్కువ ఉన్నవి అంతలా అనిపించలేదు. ఇది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ ఇదైతే మాకు కొంచెం దగ్గరే కాబట్టి కొంచెం పర్లేదు, స్కూటీ మీద వెళ్ళి తీసుకురావచ్చు. మా ఇంటి పక్కనే ఇక్కడ ఉన్నాయి కానీ నాకు అది అంత పెద్దగా నచ్చలేదు. సో అందుకని అన్నీ చూసుకుని నాకు కావాల్సిన వాటిలో అయితే ఈ స్కూల్ బెటర్ అనిపించింది. సో ఇక్కడైతే జాయిన్ చేస్తాను. ఇంకా వాడిని అక్కడైతే డ్రాప్ చేస్తాను. వాడైతే ఏమీ అడవలేదు. సో లోపలికైతే వెంటనే తీసుకెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారు, పేరెంట్స్ అందరూ అక్కడే నుంచుని ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు కదా, వెంటనే తీసుకువెళ్ళిపోదామని అనుకుంటా. నేనైతే ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయాక మేడం అయితే ఇంక పంపనన్నారు ఎలాగో. సో ఇంక అందుకని నేను డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసాను. సో నేనైతే కొంచెం లోపల భయపడుతూ ఉన్నానమాట, ఎలా ఉంటాడో చెప్తాడో లేదో అని. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఒక 1 అవర్ తర్వాత తీసుకురావడానికి అయితే వెళ్ళాను. స్టార్టింగ్ నన్ను చూడగానే కొంచెం ఫేస్ అయితే చేంజ్ చేశాడు, ఏడుద్దాం అనుకుని. బట్ కంట్రోల్ చేసుకుంటాడు బాగానే. మా వాడితో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా సైలెంట్గా ఏడుస్తాడు, లోపలే ఏడుస్తాడు అనమాట. సో పర్టికులర్గా చూస్తే కానీ తెలీదు వాడు ఏడుస్తున్నాడు అని. అదే కొంచెం భయం నాకు. వచ్చేసాము ఇంటికి. బాగుందా స్కూలు? ఏం చేసావు స్కూల్లో? ఎందుకు ఏడ్చావు? పిల్లలు కూర్చుంటే ఎందుకు ఏడ్డం? పిల్లలందరూ ఏడుస్తున్నారా? అందుకని ఏడ్చావా? ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే కంప్లైంట్స్ ఇస్తున్నాడు. వాడికి చైర్ ఇవ్వలేదంట, ప్లేస్ లేదు నాకు అని చెప్తే నేను షాక్ అయ్యాను. అంత పెద్ద స్కూల్లో నీకు ప్లేసే లేదా కూర్చోడానికి, ఎందుకు నుంచున్నావు అని. సో వాళ్ళ డాడీకి అయితే అర్థమైంది. వాడికి ఆరెంజ్ కలర్ చైర్ కావాలని వెళ్తే ఇంకొక అబ్బాయి కూర్చున్నాడంట, అడిగితే ఇవ్వలేదంట. సో దానికి ఏడ్చేశాను అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు ఏడ్చావంటే 2 times ఏడ్చాడంట. ఒకసారి నేను లేను అని ఏడ్చాను, కాసేపు ఏడ్చాను, వాడు నాకు చైర్ ఇవ్వలేదు, సో అందుకు కూడా ఏడ్చాను నేను అని చెప్తున్నాడు. బట్ ఓకే, ఈ ఏజ్లో వేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి చెప్తారు. మరీ కొంచెం చిన్న ఏజ్లో అయితే వాళ్ళు ఏం చేసినా చెప్పరు కాబట్టి కొంచెం భయం వేస్తుంది. మా వాడైతే కొంచెం క్లారిటీగానే చెప్తాడు. ఏం చేస్తాడంటే డే అంతా ఏం చేశాడు అనేది వాడికి గుర్తుంటుంది. సో నాకు మళ్ళీ తిరిగి చెప్తున్నాడు. సో పర్లేదులే అనుకున్నాను. హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే, మళ్ళీ వెళ్తావా స్కూల్కి అంటే, వెళ్తాను, నేను డైలీ వెళ్తాను అన్నాడు. సో వాడికి స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఈరోజు వ్లాగ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.